విజయమ్మ చంచలమ్మ ఇంటికి వచ్చి నా కొడుకుని నేను నా ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఏమంటారు చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నిరభ్యంతరంగా నీ కొడుకుని నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి చంటి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, చంటి వచ్చేసావా నువ్వు? పద పద, ఇక మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. నిన్ను ఇక్కడ ఉండడానికి వీలు లేదు. నువ్వు మన ఇంట్లోనే ఉంటే క్షేమంగా ఉండగలవు. పద, మన ఇంటికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను. విశాలమైన ఇల్లు ఉంది, అలాగే విశాలమైన మనసులు కూడా ఉన్నాయి. నీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నాన్న. పద, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే చంటిని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటికి ఏమీ అర్థం కాక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? పద, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా అంటే నువ్వు నా కొడుకు అన్న తెలియలేదు, అందుకే ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు నా కొడుకు అనే విషయం నాకు తెలిసింది కదా, నిన్ను ఇక్కడ ఎలా ఉంచగలుగుతాను? పద, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే చంటిని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాని చూసి, సింధూరా నువ్వు కూడా మన ఇంటికి పదమ్మా, మనం మన ఇంటికే వెళ్ళిపోదాం, ఇక్కడెందుకు ఉండడం మనం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అలాగే సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, లేదు లేదు, నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను, మా అత్తమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, అవును, నేను నిజంగానే ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను, మా అత్తమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో సింధూర చంచలమ్మ దగ్గరికి వెళ్ళి, చెప్పత్తమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను, నేను ఈ ఇల్లు దాటి ఇంకా ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను, నువ్వు ఏమన్నా సరే, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అయితే బాధపడుతూ చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది.